ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అసలు మ్యాటర్ ఏంటంటే ఈరోజు అయితే డీమార్ట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకు ఏంటి అంటే డీమార్ట్కి వెళ్ళిన తర్వాత మీరే చూస్తారు కదా. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మొత్తానికి డీమార్ట్ రాగా ఇక్కడ నేను సరికంతా డీమార్ట్లోనే ఉన్నట్టు అనిపించింది. మొత్తానికి చూడండి, ఇంకా ఎంట్రన్స్లో వెళ్ళగానే మొత్తానికి క్లిప్స్ కనిపించాయి. మనం ముందే ఆడపిల్లలం కదా, ఇవి చూడగానే ఇంకా చంద్రముఖిలా మారిపోతాం. పక్కనే హెయిర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి, వాటి మీద అలా ఒక లుక్ వేసేసి ముందుకైతే వెళ్ళిపోయామన్నమాట. చూడడానికి చాలా బాగున్నాయి. అదే 10 రూపీస్ షాప్లో అయితే ఇంకా దీనికన్నా బాగుంటాయేమో. ఇంకా మొత్తానికి అలా కొంచెం ముందుకెళ్ళగానే ఇంకా మనకు కావాల్సింది అవే కదా, హాస్టల్లో ఉంటే ఇంకేం అవసరం అయితే సోపు షాంపూ అవే కదా, అందుకని చెప్పేసి అవి చూసేసుకున్నాము. ఇంకా అప్పుడే రాఖీ వచ్చిందో లేదో ఇక్కడైతే చాలా రాఖీలు ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి, ఎంత క్యూట్గా ఉన్నాయో. కానీ నాకు బ్రదర్ లేరుగా కట్టడానికి, అందుకని చెప్పి నేను తీసుకోలేదు. నా పక్క నుండి అన్న ఫీలింగ్ బీ లైక్ వచ్చిందండి పోయారు. మా అన్న ఏదో చూసుకుంటా అండ, నేను అలా కెమెరా తిప్పేలేకపోయి పాపం అలా టర్న్ అయిపోయాడు. ఇంకా మొత్తానికి అయితే ఇక్కడ క్లాత్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ డీమార్ట్లో అయితే కిడ్స్కి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంక మొత్తానికి అన్నీ అయితే అలా 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 తిప్పేసామన్నమాట. ఇంక అలా తిప్పేసిన తర్వాత మా ఫ్రెండ్కి అయితే బకెట్ కావాలంట, అందుకని చెప్పేసి ఇంక ఫస్ట్ అయితే బకెట్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ అన్ని రేట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫైనల్గా మా ఫ్రెండ్కి అయితే ఒకటి నచ్చేసింది అనమాట. అదైతే 129 రూపీస్ పడింది. చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంది కదా, అందుకని చెప్పేసి తీసేసుకునింది అనమాట. ఇంక అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళామన్నమాట సోప్ బాక్స్ తీసుకుందామని. అక్కడైతే ఇది ఒకటి కనిపించింది వింత, అది క్లోజ్ చేయాలో లేకపోతే ఓపెన్ చేయాలో లేదా ఎలా క్లోజ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ తర్వాత అర్థమైంది దానికి ఏం క్లోజ్ ఉండదంట, జస్ట్ ఇంకా అలా ఉంటుందంట. లేదు కొత్త కొత్తగా ఏంటంటో కనిపిస్తున్నాయి. ఇంక మొత్తానికి అవి అక్కడ పెట్టేసి ఇంకా బాటిల్ చూడడానికి వచ్చాము. ఇక్కడైతే బాటిల్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాయో, క్యూట్గా ఉన్నాయి. రేట్ కూడా అలాగే ఉంది, అందుకని చెప్పేసి సింపుల్గా ఉంది. ఇదైతే తీసుకున్నాను అనమాట, 20 రూపీస్ పడింది. డీమార్ట్ వాళ్ళు అయితే స్టెప్స్ కూడా వదలట్లేదు. స్టెప్స్ కూడా ఎంత బాగా నీట్గా సైడ్స్లో అయితే అలంకరించి పెట్టారనమాట. మాకైతే ఇంకెందుకు అది అవసరం లేదని చెప్పేసి బాకెట్లోనే అన్నీ వేసేసుకుంటున్నాం. మేము ఏమైతే తీసుకున్నాం అవన్నీ. ఇంకా మొత్తానికైతే ఇవైతే తీసుకున్నాం అనమాట. ఇంత దూరం వచ్చిన తర్వాత డీమార్ట్ ప్రసాదం తినకుండా వెళ్తే ఏమన్నా బాగుంటుందా, అందుకని చెప్పేసి కొంచెం చక్కెర అలాగే కొన్ని పప్పులు అయితే తీసుకొని డీమార్ట్ ప్రసాదం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ఈ డీమార్ట్ వాళ్ళు కూడా చూస్తే ఇంకా నన్ను తంతారు పట్టుకొని. అక్కడ అప్పటికే అని చెప్తున్నాడు కెమెరా అవైలబుల్ లేదు, మీరు ఆఫ్ చేయండి, అలా వీడియోస్ తీయకూడదు అని చెప్పేసి. ఇంకా మొత్తానికైతే డీమార్ట్ ప్రసాదం తినేసాము. ఇంకా బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇక్కడైతే చాలా పెద్ద క్యూవే ఉండే. ఇంకా మొత్తానికి వాళ్ళందరినీ దొబ్బుకొని ముందుకైతే వెళ్ళిపోయాము. మేము తీసుకున్న స్నాక్స్ అలాగే బకెట్ అనమాట. ఇంకా మొత్తానికి బిల్ వేయించుకొని ఇంకా బయటకి అయితే వచ్చేసాము. ఇంకా ఫైనల్గా మేము వెళ్ళింది 2కో 3కో అయితే వచ్చింది మాత్రం 6:30కి. ఇంత జరిగిందనమాట. ఓకే బాయ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.